హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిరియాల కషాయం ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందరు చూపిస్తున్నారు కదా ఏంటి అని అనుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మేము ఏ విధంగా చేశామని చూపిస్తున్నాను. ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే గొంతులో ఉండే ఇన్ఫెక్షన్స్ని బాగా దగ్గుని జలుబుని అలానే చాలా వరకు తగ్గిస్తుంది. ఆల్రెడీ ఒకసారి నేను వింటర్లో మిరియాల కషాయం పాలతో ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. నా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఫస్ట్ టైం ఏమైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ ఫస్ట్ అప్డేట్స్ మీకే వస్తాయన్నమాట. ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. దీంట్లో అన్నీ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికేటివే వేసామన్నమాట. ఇప్పుడు ఉన్న ఈ డిసీజ్కి మనకి ఇవే కావాలి. నేను ముందు ఇక్కడ అల్లము, ఒక పెద్ద సైజు అల్లము బాగా చెక్కు తీయలేదు ఫ్రెండ్స్, చెక్కుతోనే అనమాట బాగా వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 2 లీటర్స్ వాటర్ వేసేసి దాంట్లో మిరియాలు అనేది పౌడర్ చేసి వేసేస్తాను అనమాట. ఇవి చాలా ఘాటు ఉంటాయి ఫ్రెండ్స్ మిరియాలు అనేది, ఎందుకంటే ఇవి మిరియాలు ఘాటుని దగ్గుని కానీ అలా ఉన్నదాన్ని బాగా పెంచుతుంది. ఈ మిరియాలు అనేది కేరళ మిరియాలు అనమాట. మా మామయ్య వచ్చేటప్పుడు కేరళ నుంచి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇవి కొంచెం ఒక 4 వేసుకుంటే కూడా చాలా ఘాటు ఉన్నాయి, ఇంట్లో పండించినవి అని చెప్పి తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు అల్లం ముక్కలు అనేది మేము మిక్సీలో వేసేసి పచ్చగా వేసామన్నమాట. ఒకవేళ మిక్సీలో లేదంటే మీరు రోట్లైనా దంచుకోవచ్చు. నేను మిక్సీలో వేసేసి ఇప్పుడు ఆ పేస్ట్ అనేది కొంచెం దీంట్లో వేసి బాగా బాయిల్ చేయాలన్నమాట. అల్లం అనేది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అలాగే మిరియాలు అనేది మన లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉండేదాన్ని పోగొడుతుంది అనమాట. ఇది డైలీ మనం గోరువెచ్చగా నైట్ పడుకునేటప్పుడు తీసుకున్నామంటే మనకి హెల్త్కి ఎంతో ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. అలాగే తులసి ఆకులు గుప్పెడు తీసుకున్నాము, చాలా తీసుకున్నాం అనమాట. తులసి ఆకుల నుంచి మనకి చాలా అది న్యాచురల్ ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి మనకు కూడా ఆక్సిజన్ అనేది బాగా వస్తుంది తులసి ఆకుల నుంచి అనమాట. అందుకే ప్రతి ఇళ్ళల్లో తులసి ఆకు అనేది కంపల్సరీగా ఉంటుంది. హిందూస్ ఇళ్ళల్లో అయితే ఉంటుందన్నమాట. అది ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటుంది. అలాగే మనకి ఇది ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఫ్రెండ్స్ ఇంకేం వేయలేదు, మరి చెప్తున్నాను. 2 లీటర్స్ వాటర్కి మిరియాలు అలాగే అల్లం వేసాము. ఇప్పుడు తులసాకులు వేసాము. ఈ 3 వేసామన్నమాట. ఇవి బాగా మరిగినాక పక్కనే బెల్లం దంచుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, అలా మొత్తం బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాతనే మనం వేయాలన్నమాట. ఒకసారి అట్లా ఉడుకుతున్నప్పుడు ఒకసారి స్పూన్ తీసుకొని కలిపినామంటే కింద ఉన్న మిరియాల పొడి అనేది పైకి వస్తుంది. చూడండి, మనం అల్లం అనేది కచ్చాపచ్చగానే దంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం మెత్తగా పేస్ట్ లాగా దంచామంటే ఆ పేస్ట్ అనేది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకోసమే కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట. ఒలకలుగా దంచుకొని అలా ఉడుకుతున్నప్పుడు మనం బెల్లం దంచి పెట్టుకున్న బెల్లాన్ని మనం దాంట్లో వేసేయాలన్నమాట. ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ చిన్న టిప్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, బెల్లం ఇలా తీసుకొని తురుము పెట్టచ్చు. ఏమంటే ఇంకా మేము దంచేసామన్నమాట. ఇది మేము అందరం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఇంట్లో ప్రతిరోజు తాగుతున్నాము. ఇది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనం తాగాలన్నప్పుడు బయటికి తీసుకొని కొంచెం వేడి చేసుకొని తాగినామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1 లీటర్కి 2 లీటర్స్కి మనకి 1 వీక్ వస్తుందన్నమాట. ఇది చిన్న గ్లాస్కే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మరి మోషన్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మిరియాలు అల్లం కదా, మిరియాల వల్ల వేడి చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మీతో షేర్ చేద్దామని చేశాము. మేము ఇంత గ్లాస్ చూపిస్తున్నాను అనుకోద్దండి, నేను జస్ట్ ఊరికే ఒక గ్లాస్లో పోసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. లోపల చూడండి, మనకు ఇంకా దీన్ని వడగట్టేసేయాలి ఫ్రెండ్స్. వడగట్టేసి మనం స్టోరేజ్ దాంట్లో చేసుకొని పెట్టుకోవాలన్నమాట. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.